రాములు అమ్మ మీరు కూర్చోండి. జస్ట్ వాళ్ళు అయినందుకు మీరు స్కూల్ ఏ సబ్జెక్ట్ చెప్తారు? మీరు పిల్లలతో మాట్లాడారా? ఏం చెప్పారు మీరు పిల్లలతో మాట్లాడారు? పిల్లలు మేడం డైరెక్ట్ అయిపోయారు. आगे सामने क्या बोलो लोग पूछ के देखो क्या होता మీరు కంట్రోల్ కాలేకపోతున్నారు, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రాబ్లం ఎందుకు వచ్చింది? కానీ పిల్లలు ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉన్నది, కంప్లీట్ క్లారిటీ ఉన్నది ప్రాబ్లం ఎందుకు వచ్చిందో. వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు. వంట చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఏజెన్సీకి ఇచ్చారా, మీరు ఒక గ్రూప్కి ఇచ్చారా, ఎవరికి ఇచ్చారో నాకైతే వాళ్ళు తెలియదు. బట్ వాళ్ళు చెప్పేది ఒకటే, వాళ్ళు రైస్ ని చెరగరు కడగరు కాబట్టి ప్రాబ్లం వచ్చింది. ఇంకా చిన్న పిల్లల్ని కూడా ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే వాళ్ళని పిలుస్తారు ఎక్కడికి పిల్లల గవర్నమెంట్ది తప్పులేదమ్మా, మా హెడ్ మాస్టర్ది తప్పులేదు. ఎవరైతే వంట చేస్తారో వాళ్ళు గంట ముందు వస్తారు, గంట ముందు వచ్చి గబగబ దాంట్లో టబ్లో రైస్ పోసి ట్యాప్ పట్టేసి తీస్తారు, అలాగే వంట చేస్తారు. దాంట్లో ఫుడ్ ఉన్నాయా ఏమున్నాయా కూడా చూడరు వాళ్ళు. దానివల్ల మాకు ప్రాబ్లం వచ్చింది. వెంకటరమణ సార్ అంట ఎవరు, వెంకటరమణ సార్ ఉంటే మాత్రం బాగా నిలబడి చూసుకుంటారు. ఆ రోజు మాత్రం ప్రాబ్లం ఉండదు. ఆ రోజు సార్ రాలేదు కాబట్టి ప్రాబ్లం ఉంది. మా జువాలజీ సార్ బయాలజీ సార్ ఏం తప్పులేదు ఇందులో. ఆ రోజు హెడ్ మాస్టర్ గారు రాకపోవడం వల్ల, ఆయన ఆ రోజు ఉండడం వల్ల ఆయన మీదికి నెట్టేసి సస్పెండ్ చేశారు. ఆయన లేకపోవడం వల్ల మాకు సబ్జెక్ట్ ప్రాబ్లం అవుతుంది. ఏకకంఠంతో చెప్తున్నారు పిల్లలందరూ. మీరు ఎవరో బ్లేమ్ చేసుకుంటూ కూర్చొని పిల్లల లైఫ్లతో ఆడుకోవద్దు దయచేసి ఎవరు కూడా. అంటే చిన్న పిల్లలు కల్మషం లేనటువంటి పిల్లలు ఉంటారు, వాళ్ళని మనము అటువైపు ఇటువైపు ఎటువైపు చేద్దామన్నా కానీ పిల్లలు వాస్తవంగా ప్రేమతో మాట్లాడితే వాస్తవం ఏంటో వాళ్ళు చెప్తారు. వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, రైస్ కడగలేదు కాబట్టి మాకు ప్రాబ్లం వచ్చింది, సరిగ్గా ఉడకట్లేదు కాబట్టి మాకు ప్రాబ్లం వచ్చింది. సరిగ్గా రైస్ కడిగి సరిగ్గా ఉడకబెట్టి మాకు అసలు ఏ సమస్య లేదు అనే మాట చెప్తున్నారు. కాబట్టి ఎవరినో ఆడకండి. మీ రెస్పాన్సిబిలిటీస్ మీకు ఏమి ఇచ్చారో అది వార్డన్ కానివ్వండి, కానివ్వండి. పక్కన పెడదామని నేను వచ్చింది నా డ్యూటీ నేను చేయడానికి. ఎందుకంటే నేను అన్ని నాకు పిల్లల ఫ్యూచర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి.